ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన పద్మజ గుడివార్క గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. మ్యామ్, రైట్ నౌ మార్కెట్ చూసుకున్నట్లయితే బ్లడ్ బాత్ అనమాట. అంటే హెవీగా పడిపోతూ ఉంది, కరెక్షన్ అనేది చూస్తూనే ఉన్నాం మనం. ఇలాంటి టైంలో ఎవరైతే ఎస్ఐపీలు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు అసలు ఏం యాక్షన్ తీసుకోవాలి రైట్ నౌ అంటే మీరు ఏం చెప్తారు? ఓకే, సో కరెక్షన్ ఫేజ్ అయితే స్టార్ట్ అయిందండి. ఐ థింక్ మీరు ఒకవేళ గమనించుంటే 2020 నుంచి ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్, అంటే ఒక 10-20% కైండ్ ఆఫ్ కరెక్షన్ అన్నది మార్కెట్లో చూడలేదు. సో వీళ్ళందరూ ఎవరైతే లాస్ట్ 2020 నుంచి ఇన్వెస్ట్ చేస్తారో ఆల్ ఆర్ న్యూ ఇన్వెస్టర్స్ విచ్ దే హ్యావ్ కమ్. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇట్స్ వెరీ క్వైట్ షాకింగ్. సో ఇప్పుడు లాస్ట్ ఈ 4 yearsలో దెర్ వాజ్ హార్డ్లీ ఒక 5-6% కైండ్ ఆఫ్ ఎ కరెక్షన్ అన్నది 21 ఆ టైంలో చూసాము. సో నెక్స్ట్ వాల్యుయేషన్స్ వైజ్లో చూస్తే కనుక డెఫినెట్లీ వాల్యుయేషన్స్ ఆర్ హై అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కరెక్షన్ ఇన్ ద మార్కెట్. కాకపోతే మీరు ఒకవేళ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు త్రూ ఎస్ఐపి, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కరెక్షన్స్, ఈ బేర్ మార్కెట్ అన్నది గివ్స్ యూ హైయెస్ట్ కాంపౌండింగ్. సో ఈ టైంలో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం మూలంగా మీకు తక్కువ యూనిట్ ఎన్ఏవి వాల్యూకి ఎక్కువ యూనిట్స్ అన్నవి మీరు చేకూర్చుకుంటారు. సో మీకు వాల్యుయేషన్స్ వైజ్ ఆఫ్టర్ 5 years, అంటే మీరు ఒక గోల్ ఫర్ సపోజ్ మీకు 5 to 6-7 years మీ గోల్ ఉందనుకోండి, సో వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకండి, మీ పోర్ట్ఫోలియో ఎలా ఉందో అలా రన్ చేసుకోండి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఒకవేళ కనుక మీ యొక్క పోర్ట్ఫోలియోలో హై కైండ్ ఆఫ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకు ఉంటే కనుక అసెట్ అంటే రీఅలొకేషన్ అన్నది చేసుకోవచ్చు పోర్ట్ఫోలియోలో. ఎట్లా అంటే ఫర్ ఒక మోడరేట్ కైండ్ ఆఫ్ రిస్క్ టేకర్ ఉన్నారనుకోండి, వాళ్ళు దాని యొక్క పోర్ట్ఫోలియోలో 10-20% వరకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ మిగిలింది లార్జ్ అండ్ అదర్ హైబ్రిడ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్కి మూవ్ అవ్వచ్చు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యు ఆర్ అ వెరీ అగ్రెసివ్ ఇన్వెస్టర్, ఓకే, అలాంటప్పుడు మీరు ఆల్మోస్ట్ అరౌండ్ 25-30% వరకు కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయొచ్చు. బట్ మీరు ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, లైక్ ఒకవేళ ఎవరేదైనా జస్ట్ ఇంకొక 1-2 yearsలో వాళ్ళ గోల్ ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ 5-10% ఆఫ్ ఎ కరెక్షన్ ఈజ్ క్వైట్ సిగ్నిఫికెంట్ ఇన్ దేర్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. ఐ వుడ్ రాదర్ సజెస్ట్ వాళ్ళ ఈ ప్రోడక్ట్ని రిడీమ్ చేయకుండా స్విచ్ పెట్టుకోండి. స్విచ్ టు సమ్ అదర్ కైండ్ ఆఫ్ హైబ్రిడ్ ప్రొడక్ట్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వేర్ ద రిస్క్ ఈజ్ వెరీ లెస్. అండ్ మీ యొక్క నెక్స్ట్ 1-2 years కాబట్టి మీ గోల్. సో ఆ యొక్క ఈ కరెక్షన్ మోడ్ కంప్లీట్ అయ్యేలోపు మళ్ళీ మీ యొక్క ఈ ప్రాఫిట్స్ ఏవైతే మీరు ఇప్పటి వరకు ఎర్న్ చేశారో లాస్ట్ 3 years చూసే కనుక ఆల్మోస్ట్ 20-25% కైండ్ ఆఫ్ రిటర్న్ every portfolio has given. Last 3 yearsలో, last 3 years, 3 to 5 years, almost a few of the small caps చూసుకుంటే 30-35% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి. ఈవెన్ 30-35% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే లాస్ట్ 5 years డ్యూరేషన్లో ఇచ్చాయి. Okay, HSBC is one of the small cap fund which is given a good return. So there are a list of products which are there. So 10-year tenureలో కూడాను 20-21% రిటర్న్ ఇచ్చిన చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. చాలామంది ట్యాక్స్ హార్వెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా మీరు 1.25 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకుని రిడెంప్షన్ ఆస్పెక్ట్స్లో యూ కెన్ టేక్ ద అడ్వాంటేజ్. అండ్ జనరల్గా చాలా అంటే ఎక్కువ అవేర్నెస్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే మార్కెట్ పడిపోతుందని చెప్పి తీసేద్దాం అని చూస్తూ ఉంటారు అనమాట, డబ్బులు తీసేద్దాం బయటికి అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీ యొక్క గోల్, నేను ఎప్పుడైనా గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడతానండి. ఇట్స్ నాట్ లైక్ అదేంటి ఈరోజు ఇన్వెస్ట్ చేసి అది డబల్ అయిపోవటానికి ఇది మ్యాజిక్ కైండ్ ఆఫ్ ప్లేస్ కాదు, ఆర్ ఇది గ్యాంబుల్ కాదు. సో ఎవరైతే డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్ ఉన్నారో,
హూ హ్యాస్ అ క్లియర్ గోల్, అంటే వాళ్ళు ఒక 5-10 years వాళ్ళ రిటైర్మెంట్కో వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కో ఎవరైతే క్లారిటీతో ఉన్నారో వాళ్ళు ఎలాంటి కరెక్షన్స్కి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సో స్లోగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ మేజర్ కరెక్షన్ 10-15% వస్తే ఒక లంసమ్ లాగా కూడా ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు అని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో దీని మూలంగా వాళ్ళకి కాంపౌండింగ్ అన్నది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో బేర్ మార్కెట్లోనే కాంపౌండింగ్ అన్నది వర్క్ అవుతుంది రాదర్ దెన్ బుల్ మార్కెట్. సో పీపుల్ హూ మేడ్ మనీ ఆర్ ఆల్సో పీపుల్ హూ వర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బేర్ మార్కెట్స్. బేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఎవరైతే తీయకుండా ఉన్నారో వాళ్ళే ప్రాఫిట్స్ అన్నవి వెల్త్ అన్నది క్రియేట్ చేసుకోగలిగారు ఈ రోజు వరకు. సో మ్యామ్, ఇలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. బట్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అనే వాళ్ళ హెల్ప్ అనుకుంటే మనం సరైన రీతిలో ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఇంకా ఒక బెటర్ లైఫ్ కోసం ఈజీగా మనం మనీని యూజ్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ తెప్పించుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు అప్కమింగ్ ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అది దానికి అసలు ఎలాంటి సబ్జెక్ట్ అందులో ఉండబోతుంది, ఎలాంటి విషయాలు మీరు అందులో చెప్పబోతున్నారో తెలుసుకోవచ్చు. ఎస్ అండి, మార్కెట్ అన్నది చాలా వాలటైల్గా ఉంటుంది. సో ఎప్పుడు కరెక్షన్స్ 5-10% ఉంటూ ఉంటాయి. సో జనరల్గా ఒక లేమెన్కి 5-10% మనీ ఏదైతే ప్లాంజ్ అవుతుందో, అంటే లాసెస్ కనిపించిన వెంటనే భయపడుతూ ఉంటారు, ఇందులో ఇంకా కంటిన్యూ చేయాలా లేకపోతే తీసేయాలా అలాంటివి. సో మనం ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి ఇట్లాంటి వాలటైల్ మార్కెట్లో ప్రాఫిట్ అండ్ వెల్త్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి అన్నది ఒక డీటెయిల్ వర్క్షాప్ కండక్ట్ చేద్దామండి. సో డెఫినెట్లీ హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అండ్ వీ విల్ డెఫినెట్లీ డూ వన్ సెషన్స్. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో ఎవరికైనా సరే ఫైనాన్షియల్ అడ్వైజింగ్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.